Progress. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ ఫైనల్ ఇయర్ 5వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 5వ సెమిస్టర్లో ఇచ్చినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర అనే పుస్తకంలో గత 3 క్లాసుల్లో మనము తెలుగు ఆంధ్ర భాషా సాహిత్యము, సంస్కృతి, చరిత్ర ఈ మూడిటి గల సంబంధాలు ఏంటి తెలుసుకున్నాం. తర్వాత తెలుగు ప్రాంతాల యొక్క భౌగోళిక స్వరూప స్వభావాలు, తెలుగు భాష యొక్క పరిణామము, తెలుగువారి సంస్కృతి యొక్క చరిత్ర, ఆంధ్రము, తెలుగు అంటే ఏంటి అనేది మొత్తం 4 పాఠాలు తెలుసుకున్నాము. ఈ శాసన భాష, ప్రాజ్ఞన్య యుగ సాహిత్యం గురించి తర్వాత చెప్పుకుందామని చెప్పి ఈరోజు కవిత్రయము, శివకవులు, కావ్య కవులు ఈ 3 చాప్టర్స్లో సమయాన్ని బట్టి ఎంత వీలైతే అంత చెప్పుకుందాం. మొదటగా చెప్పుకునేటువంటిది కవిత్రయం. కవిత్రయం అనే పదాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా మంచిగా వింటూ ఉన్నాం. చాలా మనకు సుపరిచితమైనటువంటి పదం కవిత్రయం. వేదవ్యాసుడు పంచమ వేదంగా రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి 3 కవులని మనం కవిత్రయం అని చెప్పేసి అంటాం. భగవంతుని ద్వారా సృష్టించబడ్డటువంటి వేదాలని 4 భాగాలుగా విభజన చేసిన కారణంగా వ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదవ్యాసుడు, వేదాన్ని విభజన చేసినవాడు అని అర్థం. ఆ వేదవ్యాసుడు ఆ వేదాలను ఎలా చదవాలి అని చెప్పడం కోసం వేదాంగాలను రాశాడు, ఉపనిషత్తులను రాశాడు, పురాణాలను రాశాడు. ఇన్ని రాసిన తర్వాత ఇది నిజంగా ఎక్కడన్నా జరిగిందా అని ఆలోచించి నిజంగా జరిగినటువంటి తన వంశంలోనే జరిగినటువంటి ఒక కథని తీసుకొని, చరిత్రను తీసుకొని శాస్త్రేతిహాసంగా మహాభారతాన్ని రాశాడు. అందుకనే సకల వేద సారంగా దీన్ని రాసినందుకు మహాభారతాన్ని పంచమ వేదము అంటారు. సంస్కృతంలో వేదవ్యాసుడు ఈ పంచమ వేదాన్ని రాసినాడు. దాని తర్వాత అనేక మంది కవులు అనేక భాషల్లోకి దాన్ని తర్జుమా చేశారు. అట్లా తెలుగులో అనువాదం చేసినటువంటి వాళ్ళు 3: నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవులు 3 కాబట్టి వీళ్ళను కవిత్రయం అనే పేరుతోని పిలుస్తున్నాం. మరి నన్నయ్యనేమో 11వ శతాబ్దము, తిక్కన 13వ శతాబ్దము, ఎర్రన 14వ శతాబ్దం అయినప్పటికీ దాదాపు 300 సంవత్సరాల తేడా 3లో ఉన్నప్పటికీ వాళ్ళు చేసినటువంటి పని మహాభారతాన్ని ఆంధ్రీకరించడం. కాబట్టి వాళ్ళ 3ని కలిపి మనం కవిత్రయము అని చెప్పేసి అంటున్నాం. దీంట్లో ఆది సభా పర్వాలను పూర్తిగా, అరణ్య పర్వంలో ఒక 141 పద్యాలను రాసినటువంటి వ్యక్తి నన్నయ్య. తర్వాత విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను ఒంటి చేత్తో రాసినటువంటి వ్యక్తి తిక్కన. అరణ్య పర్వశేషంతో పాటు హరివంశాన్ని రాసి మహాభారత రచయితల్లో మంచి గుర్తింపు పొందినటువంటి వాడు ఎర్రన. సో ఈ 3ని కలిపి మనము కవిత్రయము అనే పేరుతో పిలుస్తున్నాం. మామూలుగా మనకి సాహిత్యము 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వేదం, రెండోది పురాణం, మూడోది కావ్యం. వేదం రాజసంహితం, రాజులాగా శాసిస్తుంది. పురాణం మిత్ర సంహితం, మిత్రునిలాగా కొంచెం బుజ్జగించి చెప్తుంది. కావ్యం కాంతా సంహితం, కాంతలాగా మనల్ని అనుకున్న పని చేసే విధంగా చూస్తుంది కావ్యం. సంస్కృత మహాభారతము ఇందాక చెప్పుకున్నట్లు శాస్త్రేతిహాసం అయితే, తెలుగు మహాభారతము ఈ 3 కూడా కావ్యేతిహాసంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి పునాది వేసినటువంటి వాడు నన్నయ్య భట్టారకుడు. ఈ
గ్రంథాలు పద్య గ్రంథాలు, గద్య గ్రంథాలు అని 2 రకాలుగా ఉంటాయి. పూర్తిగా పద్యాలతోనే ఉండేటువంటిది. ఉదాహరణకు నిర్వచనోత్తర రామాయణం. దాంట్లో ఎటువంటి వచనం గాని, గద్యం గాని ఉండదు. అటువంటి దానిని మనం గద్ పద్య సాహిత్యము అని చెప్పేసి అంటారు. పద్య కావ్యము అని చెప్పేసి అంటారు. కొన్ని వచనాలు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఏమాత్రం ఛందస్సు ఉండదు. సో, దాని ప్రకారము దాన్ని గద్య రచన అని చెప్పేసి అంటారు. పద్య, గద్య సమ్మిళితమైనటువంటి రచనని చంపూ రచన అని చెప్పేసి అంటారు. ఈ మహాభారతాన్ని తెలుగులో ప్రారంభం చేసినటువంటి నన్నయ్య భట్టారకుడు చంపూ పద్ధతిలో మహాభారతాన్ని రాశాడు. అదేవిధంగా దాన్ని తిక్కన, ఎర్రన కూడా అనుసరించారు. కాబట్టి మహాభారతము చంపూ పద్ధతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మహాభారతం మనం ప్రారంభంలోనే చెప్పుకున్నట్లుగా సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. కాబట్టి అనువాదం గురించి చెప్పుకుందాం. ఈ అనువాదాలు ముఖ్యంగా 3 రకాలుగా అనువాదాలు ఉంటాయి. దాంట్లో ఒకటి యథాతథానువాదం. యథాతథానువాదం అంటే ఉదాహరణకి మీరు చూస్తుంటారు, గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. గూగుల్ ట్రాన్స్లేటర్ మీద అది ఏ భాష నుంచి ఏ భాషకు కావాలన్నా కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ యథాతథానువాదం చేస్తుంది. ఎట్లా ఉందో అట్లా చేస్తుంది. మనం ఉదాహరణకి ఇంగ్లీష్లో లేట్ శ్రీ పివి నరసింహారావు అని ఉందనుకోండి. అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు అని చేయదు. ఆలస్యం శ్రీ పివి నరసింహారావు అని చేస్తుంది. అంటే మక్కి టు మక్కి, అక్కడ ఏది ఉందో ఆ పదానికి ఏముందో దాని భావంతో సంబంధం లేకుండా అనువాదం చేసేటువంటిది యథాతథానువాదం. ఇది తక్కువ స్థాయిలో ఉండేటువంటి అనువాదం. అంటే గతంలో రాసినటువంటి రచయిత సంస్కృతంలో రాసినటువంటి కానీ ప్రాకృతంలో కానీ రాసినటువంటి రచయిత ఏది రాసిండో రాసింది రాసినట్లుగా అనువాదం చేస్తే, ఏమాత్రం మార్పులు లేకుండా అనువాదం చేస్తే దాన్ని యథాతథానువాదము అని చెప్పేసి అంటారు. తర్వాత భావానువాదం. ఈ భావానువాదం అంటే ఏమిటి? భావాన్ని మాత్రమే అనువాదం చేస్తే, దాంట్లో ఉన్న పూర్తి అంశాన్ని కాకుండా భావాన్ని వ్యక్తీకరిస్తే మన సొంత భాషలో రాయగలిగితే దాన్ని భావానువాదం అంటారు. ఇది మధ్యమ స్థాయికి సంబంధించింది. తర్వాత కథానువాద పద్ధతి అంటే సంస్కృతంలో లేదా ప్రాకృతంలో లేదా ఇతర భాషల్లో ఒరిజినల్గా రాసినటువంటి రచయిత రాసినటువంటి కథను తీసుకొని ఆ కథలో అనేక రకాలైనటువంటి మార్పులు చేసి అవసరం అనుకున్న దగ్గర మార్పులు చేయడం, అట్లా చేసి దానిలోని రచయిత యొక్క మనస్సు వ్యక్తీకరణ అయ్యే విధంగా అనువాదం చేయగలిగితే దాన్ని కథానువాద పద్ధతి అంటారు. మహాభారతము ఈ ముగ్గురు కూడా కథానువాద పద్ధతిని అనుసరించి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నన్నయ్య గురించి తెలుసుకుంటే, నన్నయ్య ఆదికవి, వాగనుశాసనుడు లేదా శబ్దశాసనుడు అనే పేర్లు ఉన్నట్లుగా మనకు తెలుసు. ఇతడు 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవిగా మనందరికీ సుపరిచితులు. నన్నయ్య కంటే ముందు తెలుగు సాహిత్యము, పద్యం ఉందా లేదా అనే చర్చ జరిగినప్పుడు ప్రాంగణన్నయ్య యుగంలో మనకి అనేక శాసనాలు, పద్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే పద్యము, రచన, కావ్యం ఇట్లాంటివన్నీ కూడా నన్నయ్యకు పూర్వమే ఉన్నప్పటికీ నన్నయ్య ఒక కావ్యాన్ని రాసిన వ్యక్తిగా మనకు ఆరాధ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొట్టమొదటి వాడు మహాభారతాన్ని తెలుగులో కావ్యంగా మలిచినటువంటి వ్యక్తి నన్నయ్య. కాబట్టి ఇతన్ని ఆదికవి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ నన్నయ్య మహాభారతం కంటే ముందే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా మార్పులకు సులభంగా లోనయ్యేటువంటి భాష తెలుగు భాషగా ఉన్నటువంటి సందర్భంలో వ్యాకరణాన్ని రాసి
ఆ తెలుగు భాషని స్థిరీకరణ చేసినటువంటి వ్యక్తి మనకి నన్నయ్య. అందుకనే నన్నేను వాగను శాసనుడు లేదా శబ్ద శాసనుడు అనే బిరుదులతో పిలుస్తారు. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి కావ్య ప్రక్రియను తెలుగులో ప్రారంభం చేసిన వ్యక్తి కాబట్టి ఆదికవి. తెలుగుకు వ్యాకరణాన్ని రాసిండు కాబట్టి వాగను శాసనుడు అనే బిరుదులు వచ్చినాయి. ఇతడు ఆది సభా పర్వాలను పూర్తిగా రాసిన తర్వాత అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యంతోని అతను గంటం ఆగిపోయింది అంట. అంటే అది చివరి పద్యం అయింది. మొదటి పద్యం శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాంగేషుయే అని సంస్కృత శ్లోకంతోని తెలుగు మహాభారతాన్ని ప్రారంభించిన వ్యక్తి నన్నయ్య. మహాభారతంలో మొట్టమొదటి పద్యము అది సంస్కృతంలో ఉంది, అందుకే దాని శ్లోకం అని చెప్పేసి అంటారు. అది శ్రీ వాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషియే అని మూడు అమ్మవార్లని శ్రీ వాణి గిరిజ సరస్వతి లక్ష్మి సరస్వతి దుర్గా ఈ ముగ్గురిని వాళ్ళ భర్తలైనటువంటి విష్ణు బ్రహ్మ శివులతోని కలిపి పూజ చేసినటువంటి శ్లోకం అది మహాభారతానికి మొదటి శ్లోకం. తద్వారా తెలుగు సాహిత్యానికి మొదటి పద్యంగా మనం చెప్పుకోవచ్చు. శారద రాత్రులు జ్వర అనేటువంటి పద్యం అతని నన్నయ్య రాసినటువంటి చివరి పద్యంగా మనకు సాహిత్య చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అజగరోపాఖ్యానంలో ఇది ఉంది. ఈ మహాభారత కాలం 1050 నుంచి 1100 సంవత్సరాల వరకు రచించి ఉండవచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఈ భారత రచన కంటే ముందే నందంపూడి శాసనము తర్వాత మండ శాసనాలను నన్నయ్య రాసినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అతని కాలము మనకు 1050 నుంచి 1100 వరకు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మహాభారతంలో ఇందాకే చెప్పుకున్నాం, వేదవ్యాసుడు శాస్త్రేతిహాసంగా మహాభారతాన్ని రాస్తే నన్నయ్య కావ్యేతిహాసంగా తెలుగులోకి దాన్ని అనువాదం చేశాడు. ఇంతకు ఇతిహాసము అంటే ఏంది? ఇతిహాసః, ఇది ఇలా జరిగింది అంటే ఇది నిజంగా జరిగినది అని చెప్పడమే ఇతిహాసానికి ఉన్నటువంటి అర్థం. కాబట్టి మనకు తెలుగులో 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి తెలుగులోనే కాదు, మొత్తం భారత సాహిత్యంలో 2 గ్రంథాలను ఇతిహాసాలు అంటారు. ఒకటి రామాయణము, రెండోది మహాభారతం. తెలుగులో ఆదికావ్యము మహాభారతము, సంస్కృతంలో ఆదికావ్యము రామాయణం. వేదవ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతానికి తెలుగు ఆదికావ్యమైంది. తెలుగులో అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు కవిత్రయం తెలుగులో మొట్టమొదటి కావ్యంగా దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మహాభారతం తెలుగులో ఆది కావ్యం. వాల్మీకి రాసినటువంటి రామాయణం సంస్కృతంలో ఆది కావ్యం. తెలుగులో నన్నయ్య ఆదికవి, సంస్కృతంలో వాల్మీకి ఆదికవి. ఈ 2 కన్ఫ్యూజ్ కాకుండా సంస్కృత ఆదికవి అడుగుతున్నాడా తెలుగు ఆదికవి అడుగుతున్నాడా చూసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం, ప్రపంచంలో మొట్టమొదటి కావ్యం రామాయణం. ఇది కూడా చూసుకోవాలి. సంస్కృతంలో మొదటి గ్రంథం ఋగ్వేదం, ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం. గ్రంథం వేరు, కావ్యం వేరు. కాబట్టి మొట్టమొదటి కావ్యం రామాయణం. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపు మధిక దీయుక్తి మెయిన్ అని రాజరాజ నరేంద్రుడు నన్నేను కోరినట్లుగా మనకు ఈ మహాభారత ప్రవేశికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ తెనుగున మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడను. వేదవ్యాసుడు ఏ భావనతోని మహాభారతాన్ని రాసిండో ఆ వేదవ్యాసుని కృష్ణద్వైపాయనుని యొక్క మనస్సు తెలుగు వాళ్ళకు అర్థమయ్యే విధంగా నువ్వు తెలుగులో మహాభారతాన్ని రచించవయ్యా అని చెప్పేసి నన్నేను కోరినట్లుగా
మనకు మహాభారత అవతారికలో కనిపిస్తూ ఉన్నది. సో మనం ఇందాక చెప్పినట్లుగా కథానువాద పద్ధతి, భావానువాద పద్ధతి, యథాతథానువాద పద్ధతి 3 పద్ధతుల్లో నన్నయ్య అనుసరించినటువంటిది కథానువాద పద్ధతి. ఇంకా నన్నయ్య కాలం గురించి మనం చర్చిస్తే, నన్నయ్య రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. నన్నయ్య రాసినటువంటి మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చాడు. రాజరాజ నరేంద్రుడి యొక్క కుల బ్రాహ్మణుడు నన్నయ్య అనే విషయం మనకు తెలుసు. మరి నన్నయ్య కాలం తెలవాలి అంటే రాజరాజ నరేంద్రుని కాలం, చరిత్రలో లిఖించబడ్డటువంటి కాలాన్ని గుర్తించాలి. కాబట్టి రాజరాజ నరేంద్రుడు 1000 సాధారణ శకం 1019 నుంచి 1061 వరకు రాజ్యపాలన చేసినట్లుగా మనకు వివిధ శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ అది అవిచ్ఛిన్నంగా 40 సంవత్సరాల పాటు 42 సంవత్సరాల పాటు చేసిండు అని కాదు. మధ్య మధ్యలో అతని సవతి సోదరులైనటువంటి విష్ణువర్ధను నుంచి ఓడిపోయి మళ్ళా తలదాచుకొని మళ్ళా వేరే వాళ్ళ సహకారంతో మళ్ళా రాజ్యానికి అట్లా 2-3 సార్లు ఓడిపోయాడు. చివరికి 1051 నుంచి 1061 వరకు అతడు రాజ్యపాలన చేసిండు. బహుశా ఈ కాలంలోనే అతను నన్నేర్ చేత మహాభారతాన్ని రాయించాలని అనుకున్నాడేమో. అతని కంటే ముందే నన్నయ్య చనిపోయాడు. కాబట్టి మహారాజు కంటే నన్నయ్య వయసులో పెద్దవాడై ఉంటాడు అనే భావన తెలుగు సాహిత్య సమీక్ష రాసినటువంటి పింగళ లక్ష్మీకాంతం గారు చెప్పారు. కాబట్టి నన్నయ్య కాలం మనకు 1061 కంటే ముందే అనే విషయం తెలుస్తుంది. ఆంధ్ర మహాభారత రచనకు హేతువులు, కారణాలు ఏంటి అని అన్నప్పుడు, రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని రాయమని నన్నేకు చెప్పినట్లుగా ఉన్నటువంటి పద్యంలో 3 కారణాలు మనకు తెలుస్తాయి. ఒకటి భారత శ్రవణాసక్తి, రెండోది వైదిక మత పునరుద్ధరణ, 3 చంద్రవంశ రాజుల కథ అనేటువంటి స్వార్థం. స్వార్థం అంటే తన వంశపు వాళ్ళ యొక్క కథ అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోవాలని అనుకున్నాడు కాబట్టి ఆయన చేసాడు. కాబట్టి ఇట్లా మనం చూస్తే మహాభారతం వినడం వల్ల బ్రాహ్మణులకు 100 గోవులు దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మహాభారతాన్ని వినాలి అనేటువంటిది ఒక సంప్రదాయం మనకు ఆ కాలంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాజరాజ నరేంద్రుడు బ్రాహ్మణులకు సేవ చేయాలనే ఆలోచనలో ఎల్లప్పుడూ నిరంతరం ఉండేటువంటి వాడు కాబట్టి అతను ఆ మహాభారతాన్ని వినాలి అని కోరుకున్నాడు. దేనికోసం? పుణ్యప్రాప్తి కోసం. ఎటువంటి పుణ్యము? 1000 గోవులను బ్రాహ్మణులకు దానం చేసినటువంటి పుణ్యం రావాలి అని మహాభారతం వినాలి అని అనుకున్నాడు. అంతకంటే ముందే కన్నడంలో పంపకవి విక్రమార్జున విజయము అని, రన్నకవి గదాయుద్ధము అని, తమిళంలో పెరిందేవనార్ వేండ్రు గీతాలు అని వివిధ వేరే వేరే భాషల్లో మహాభారతం వచ్చింది. మరి మన తెలుగులో ఎందుకు రావద్దు అని అనుకున్నాడు. ఇంకొక విషయం ఏంది, బద్ధ నిరూపితార్థమేర్పడా అని ఇతను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కన్నడలో పంపకవి రాసినటువంటి విక్రమార్జున విజయంలో మహాభారతంలో ఎవరైతే హీరో, సంస్కృత మహాభారతంలో ఎవరైతే హీరో ఉన్నారో అతను కాకుండా అర్జునుడిని హీరో చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి అతను విక్రమార్జున విజయం అనే పేరు పెట్టాడు. తర్వాత రన్నకవి అనేట ఆయన కన్నడంలో రాసేటప్పుడు గదాయుద్ధం అని పెట్టి దీంట్లో దుర్యోధనుణ్ణి విలన్గా చూపిస్తూ భీముణ్ణి హీరో చేసే ప్రయత్నం చేశారు. అంటే నిజానికి వేదవ్యాసుడు ఎవరిని హీరో చేయాలనుకున్నాడు అంటే కథానాయకుడిగా ఎవరిని చేయాలనుకున్నాడు అనే విషయం పక్కన పెట్టి వీళ్ళ అభిమాన పాత్రల్ని హీరోలను చేసే ప్రయత్నం చేశారు. అట్లా కాకుండా నిజంగా కృష్ణద్వైపాయన ముని వృషభాభిహత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడగా, కృష్ణద్వైపాయన ముని అంటే వేదవ్యాస ముని. వేదవ్యాసుడు ఏ ఉద్దేశ్యంతో, వేదవ్యాసుడు ఏ మనస్సుతోని మహాభారతాన్ని రాసిండో దాన్ని తెలుగు వారికి అట్లానే వేదవ్యాసుని మనస్సును తెలుసుకునే విధంగా నువ్వు మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చెయ్యో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఒకటి ఫస్ట్ ఏంటిది, భారత శ్రవణాసక్తి. రెండోది ఈ
రాజరాజ నరేంద్రుడు వర్ణాశ్రమ ధర్మాలని అభిమానించే వ్యక్తి. అప్పటి వరకు బౌద్ధులు, జైనులు కొంచెం నాస్తికవాదం కారణంగా అప్పుడు ఉన్నటువంటి వైదిక ధర్మం అంటే హిందూ ధర్మానికి, హిందూ మతానికి కొంచెం విఘాతం కలుగుతుంది, సంప్రదాయాలు తప్పిపోతున్నాయి. అటువంటి తప్పిపోయినటువంటి సంప్రదాయాల్ని మళ్ళీ నిలబెట్టాలి, వైదిక ధర్మ పునరుద్ధరణ జరగాలి. జైనుల వల్ల, బౌద్ధుల వల్ల ఏర్పడ్డటువంటి హిందూ ధర్మానికి వచ్చినటువంటి కొన్ని కష్టాలు, వికృతులు, అతిశాంతి కాముకత, లేదా నాస్తికత్వము, లేదా భౌతికవాదము, ఇట్లాంటి విషయాల కారణంగా విసిగెత్తిపోయినటువంటి రాజరాజ నరేంద్రుడు తన యొక్క రాజ్యంలో వైదిక ధర్మ పునఃప్రతిష్టాపన కోసం నువ్వు మహాభారతం రాయాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మొదటిది భారతాన్ని వింటే పుణ్యం కలుగుతుంది, రెండోది భారతం వల్ల వైదిక ధర్మ పునరుద్ధరణ జరుగుతుంది. ఇవి రెండు కారణాలు. అయితే మూడవ కారణం ఏంటి అంటే, ఈ రాజరాజ నరేంద్రుడు చాళుక్య రాజులకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు చంద్రవంశానికి సంబంధించినటువంటి వాళ్ళము అని చెప్పేసి అనుకుంటారు. రాముడు సూర్యవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, పాండవులు చంద్రవంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి రామకథను కాకుండా పాండవుల కథను వినాలి అని అనుకున్నాడు. అంటే తన యొక్క మూల పురుషులు లేదా పూర్వీకుల యొక్క కథను వినడం ద్వారా తన వంశం యొక్క ప్రతిష్ట తెలుగు వారికి తెలుస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని రాయమని నన్నేకు ప్రోత్సహించినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మూడు కారణాలు. ఒకటి వైదిక ధర్మ పునరుద్ధరణ, రెండోది భారత శ్రవణాసక్తి, వినడం వల్ల పుణ్యం వస్తుంది అని, మూడు తన వంశం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది అని. తర్వాత ఈ నన్నయ్య ఆదికవి అని మనం ముందు చెప్పుకున్నాము. కానీ ఆదికవి అని, నేను ఆదికవిని అని నన్నయ్య ఎప్పుడు చెప్పుకోలేదు. నన్నయ్య తర్వాత వచ్చినటువంటి తిక్కన, ఎర్రన వీళ్ళు కూడా నన్నయ్యనే ఆదికవి అని చెప్పలేదు. కానీ ఆధునిక కాలంలో వీళ్ళు ఆదికవి అని చెప్పేసి అంటున్నాడు. మార్కండేయ పురాణం రాసినటువంటి మారణ మాత్రం ఆంధ్ర కవితా గురుడు అనే పేరుతో పిలిచాడు. తర్వాత శివయోగ సారం రాసినటువంటి గణపతి దేవుడు ఆంధ్ర కావ్య పథము తీర్చినవాడా అంటే ఆంధ్ర కావ్యానికి ఒక దారి చూపెట్టేటువంటి వాడా అనేటువంటి పదాలే వాడారు తప్ప ఎవరు ప్రాచీన కాలంలో ఆది కవి అని వాడలేదు అనే మాట మనం గుర్తు చేసుకోవాలి. నన్నయ్య ఇందాకనే మనం చెప్పుకున్నాం, అతన్ని కాలం నాటికి తెలుగు భాష పూర్తిగా అభివృద్ధి చెందిలేదు, స్థిరపడలేదు. అతను కొన్ని సూత్రాలను తయారు చేసి ప్రామాణిక రూపాలను మాత్రమే కావ్య భాషలో పెట్టాలి అని నిర్ణయించుకున్నటువంటి వాడు. కాబట్టి తత్సమ పదాలు, తద్భవ పదాలు, దేశ్య పదాలు, ఇట్లా ఈ పదాల్లో వచ్చేటువంటి మార్పులు ఇవన్నిటిని కూడా అతను ఆంధ్ర శబ్ద చింతామణి అనే పేరుతోని తెలుగుకు సంస్కృతంలో వ్యాకరణం రాసిన కారణంగా అతడు శబ్దశాస్త్రుడయ్యాడు. తెలుగున కీనాడు ఎట్టి వైభవమైనను, ఎట్టి రసమునైనను, ఎట్టి భావమునైనను, ఎట్టి రసమునైనను మెప్పించు శక్తివంతమైన భాష భాష ఉన్నదనగా అది నన్నే పెట్టిన భిక్షయే అని ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి చెప్పడం వల్ల చెప్పాడు అంటే అర్థం చేసుకోవాలి అతడు తెలుగు భాషకి ఎంత గొప్ప కీర్తిని తీసుకొచ్చాడు అని. తర్వాత నన్నయ్య, నారాయణ భట్టు అనేటువంటిది వాళ్ళిద్దరి సఖ్యత, స్నేహము మనం ఇక్కడ ఆలోచించాల్సింది. నన్నయ్య నారాయణ భట్టు గురించి చెప్తూ పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణుడట్లు తానును ధరామరవంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురంధరుండు తనకిష్టుడున్ సహాధ్యాయుడునైన వాడభిమత స్థితితోడై నిర్వహింపగన్ అంటాడు. మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా సహకరించాడో మహాభారత రచనలో నాకు నారాయణ భట్ అట్లా సహకరించాడు అని చెప్పిండు. అంటే కృష్ణుడు ఏ విధంగానైతే ఆయుధం పట్టకుండా యుద్ధం గెలిపించాడో
నారాయణ భట్టు కలం పట్టకుండానే మహాభారత రచనకు సహకరించాడు అని నన్నయ్య చెప్పినట్లుగా మనకు కనిపిస్తోంది. మహాభారత రచన ఆంధ్రీకరణ విధానం కథానువాద పద్ధతిలో జరిగింది అని ఇందాక చెప్పుకున్నాం. దీంట్లో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సుమారు 17,000 శ్లోకాలలో ఉన్నటువంటి భారతాన్ని నన్నయ్య 4,000 పద్యాల్లో పూర్తి చేశాడు. ఇది కావ్య దృష్టి అనవసరమైనటువంటి వర్ణనలు, అనవసరమైనటువంటి ఉపమానాలు, అనవసరమైనటువంటి కథలు, అనవసరమైనటువంటి ముచ్చట్లు ఇవన్నిటిని కూడా పరిహరించేసి 17,000 శ్లోకాలు ఉన్నటువంటి భారత భాగాన్ని అంటే ఆది సభ అరణ్య పర్వశేషాలను పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? నన్నయ్య. కాబట్టి ఇది అనుకరణ కాదు, ఇది అనువాదం కాదు, అనుసృజన అని చెప్పేసి పెద్దలు అంటున్నట్లుగా మనకి ఈ పుస్తకం ఆధారంగా తెలుస్తుంది. తర్వాత యథామూల కథ ఏదైతే వేదవ్యాసుడి మనస్సులో ఉందో దానికి భిన్నం కలగకుండా ఇతను రాశాడు. రాజనీతి, శాస్త్ర విజ్ఞానము, సూక్తులు ఉన్న సందర్భాల్లో నన్నే ఆ మూలాన్ని యథాతథంగా అనుసరించాడు. రాజనీతికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు కాబట్టి అవసరం అనుకున్న దగ్గర మార్పులు చేశాడు, అవసరం అనుకున్న దగ్గర పెంచాడు, అవసరం అనుకున్న దగ్గర తగ్గించాడు, అవసరం లేనివి అనుకున్నది పూర్తిగా పరిహరించాడు నన్నయ్య అని చెప్పుకోవచ్చు. నన్నయ్య తన కవితా లక్షణాలుగా 3 విషయాలను చెప్పుకుంటాడు. సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునా నితరులక్షర రమ్యత నాదరింప నానా సురుసిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్ అంటాడు. అంటే ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం, ఈ 3 తన కవిత్వ లక్షణాలుగా చెప్పుకున్నాడు నన్నయ్య. ఇంతకీ ప్రసన్న కథాకలితార్థయుక్తి అంటే ఏంటి? ఒక పెద్ద కథ జరుగుతూ ఉన్నప్పుడు, పెద్ద రచన జరుగుతూ ఉన్నప్పుడు, లేదా పెద్ద సంఘటన జరిగినప్పుడు దానికి అనుబంధంగా వచ్చేటువంటి చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి. అట్లనే మహాభారతం రాస్తున్నప్పుడు అనేక రకాలైన చిన్న చిన్న కథల్ని దాంట్లో జోడిస్తూ వెళ్ళాడు. అంటే అది ఆకర్షణ కోసము, ఆసక్తి కోసము, వివరణ కోసము అతను వాడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎటువంటి కథలనైనా సరే మళ్ళీ ఈ ప్రధాన కథకు జోడించడం అనేది ఉంది. అది ప్రసన్న కథాకలితార్థయుక్తి. అట్లానే ప్రసన్నత అంటే ప్రయోజనకరమైనటువంటి పదప్రయోగం, అప్రయోజనం కాకుండా అవసరమైన పదాలనే వాడితే దాన్ని ప్రసన్నత అని చెప్పేసి అంటారు. ఒక కథను చెప్పేటప్పుడు ప్రసన్నంగా ఎలా చెప్పాలో అని గుర్తించి ఆ విధంగా చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను మనకి ప్రసన్న కథాకలితార్థయుక్తి అని చెప్పేసి అంటారు. దీన్ని అర్ధయుక్తి అని చెప్పేసి అంటారు. సొగసుగా చెప్పడం, అర్థాన్ని నిక్షేపించి చెప్పడం అని చెప్పేసి మనం దీన్ని చూడొచ్చు. తర్వాత అక్షర రమ్యత. అక్షర రమ్యత అంటే ఏంది? నన్నయ్య ప్రసన్న కథాకలితార్థయుక్తితో పాటు అర్ధసిద్ధిని, అక్షర రమ్యతలో శబ్దసిద్ధిని సాధించాడు అని చెప్పేసి చెప్తున్నారు పెద్దలు. అక్షరాల వల్ల పుట్టిన రమ్యతనే అక్షర రమ్యత. ఉదాహరణకి మనం మహాభారతంలో ఒక పద్యం, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తాఘు నిర్జిర ముర్వీపతి చూచుచుండనని నా స్వాదింతున్ ఉగ్రాకృతిన్ అని చెప్పేసి అంటాడు. ఆ ఘోరమైనటువంటి రణంలో ఆ దుశ్శాసనుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఈ రాజు చూస్తూ ఉండగా అతని రక్తాన్ని నేను తాగుతాను, ఎందుకంటే కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులు ఈ సభా మండపంలో ఉంటుండగా ద్రౌపదికి ఇట్లు అవమానము చేసినటువంటి కలున్ దుశ్శాసను అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం తెలియకుండా ఆ గాంభీర్యతను బట్టి మనం ఇక్కడ ఏదో గంభీరమైనటువంటి సన్నివేశం ఉంది అని అనుకునే విధంగా రాశాడు. దీన్ని అక్షర రమ్యత అంటారు. అంటే ప్రసన్న కథాకలితార్థయుక్తిలో అర్ధశక్తి, అక్షర రమ్యతలో శబ్దశక్తి ఉంది అని చెప్తారు.
తర్వాత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. సూక్తులు సు ఉక్తి. సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. సు అంటే మంచి, భాషితము అంటే మాట. సుభాషితము, సూక్తి ఈ రెండు పర్యాయ పదాలు. ఇక్కడ నన్నయ్య రచనలో అనేక రకాలైనటువంటి సూక్తులు మనకు కనిపిస్తాయి. మతి తలపగ సంసారం బతి చెంచల మెండు మావులటులన్ సంపత్ ప్రతితి లతి కక్షణంబులు గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అంటాడు. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని చెప్పాడు. ఇది ఒక సూక్తి. చాలామంది దీన్ని ఒక సామెతగా వాడేస్తూ ఉంటారు. అట్లాంటి సూక్తులు అనేకము మనకు నన్నయ్య రాసినటువంటి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి, లక్షణసారం అనే శాస్త్ర గ్రంథాలను, చామండికా విలాసము, ఇంద్ర విజయం అనే 2 కావ్యాలను కూడా రాసినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ లభించిన ఆధారాన్ని బట్టి చూస్తే ఇవేవి నన్నయ్య రాయలేదని చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. భారత భాగం కాక నందంపూడి శాసనం ఒక్కటే నన్నయ్య రచించారని సాహిత్య చరిత్రకారులు నిర్ధారించారు. ఆంధ్ర శబ్ద చింతామణి మరియు మహాభారత ఇది 2. ఆంధ్ర శబ్ద చింతామణి ఎట్లా సంస్కృతంలో రాసిండు కాబట్టి అది మనకు సంబంధం లేదు. ఈ మహాభారతము దాంతోపాటు నందంపూడి శాసనం ఇవి 2 మాత్రమే నన్నయ్య రాసినట్లుగా చరిత్రకారులు నిర్ధారించారు అని చెప్పేసి అంటారు. ఈ నారాయణ భట్టు సమకాలికులుగానే మనకు కవిజనాశ్రయం రచించినటువంటి మల్లయ్య రేచన, అనేక శతకాలు చాటువులు చెప్పినటువంటి వేములవాడ భీమకవి, తర్వాత అధర్వణాచార్యుడు వ్యాకరణ గ్రంథాన్ని రాసినటువంటి అధర్వణాచార్యుడు, వీళ్ళంతా కూడా నన్నయ్యకు సమకాలికులు అనేటువంటి భావన సాహిత్య చరిత్రలో కనిపిస్తుంది. వీళ్ళ గురించి కూడా చదువుకుంటే మంచిది. తర్వాత తిక్కనకు సంబంధించి కవిత్రయంలో ద్వితీయుడు అయినప్పటికీ కవిత్రయంలో ద్వితీయుడు, కవిత్వంలో అద్వితీయుడు, చాలా గొప్పవాడు అనేటువంటి పేరు పొందినటువంటి వ్యక్తి తిక్కన సోమయాజి. ఇతడు సోమయాగం చేసిన కారణంగా సోమయాజి అనిపించుకున్నాడు. ఇతడు 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు ఉన్నటువంటి 15 పర్వాలని ఒంటి చేత్తోని రాసినటువంటి వ్యక్తిగా మనం ఈయన్ని గుర్తించవచ్చు. మహాభారత రచన కంటే ముందే ఇతను నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసిండు. అతనికి తాను టెస్ట్ పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది నిర్వచనోత్తర రామాయణం రాయడం ద్వారా. నెల్లూరును పరిపాలించినటువంటి మనమసిద్ధి ఆస్థాన కవిగా ఇతడు ఉండేటువంటి వాడు. ఇతడు హరిహరాద్వైతాన్ని ప్రతిష్ట చేసిండు. మనం ఇందాక చెప్పుకున్నాం, హిందుత్వంలో లేదా అప్పటి వైదిక మతంలో లేదా సనాతన ధర్మంలో బౌద్ధులు, జైనులు, ఇతర మతస్థులు, విదేశీ మతస్థులు వచ్చిన తర్వాత బౌద్ధం, జైనమేమో హిందుత్వంలో భాగంగానే కొంత నాస్తికత్వంతో వచ్చినటువంటి మతాలైతే ఈ విదేశీ మతాలు వాళ్ళ కారణంగా హిందుత్వానికి అపకీర్తి వస్తుంది లేదా అనైక్యత ఏర్పడుతుంది, ఒకరి మధ్య ఒకరికి యుద్ధాలు జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని సంస్కృతంలో ఉన్నటువంటి నానుడిని తీసుకొని తిక్కన హరిహరాద్వైత తత్వాన్ని ప్రచారం చేశాడు. హరి వేరు హరుడు వేరు కాదు, వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి. ఇతను హరిహర దేవుడికే తన యొక్క భారత గ్రంథాన్ని అంకితం చేశాడు. పండితుడు, కవి మాత్రమే కాక మంచి రాజనీతిజ్ఞుడు. ఈ మనమసిద్ధి పైన వేరే వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు కాకతీయ మహారాజు గణపతి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి తను రాసినటువంటి భారతాన్ని వినిపించి దానికి బహుమానంగా తన యొక్క రాజు యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేయాలని కోరినటువంటి రాజనీతివేత్త తిక్కన సోమయాజి. అమలోదాత్త మనీష నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటింతు శిల్పమునన్ పారగుడన్ కళావిధుడన్ అని చెప్పేసి అన్నాడు. ఉభయ ప్రౌఢి అంటే అటు సంస్కృత కవులకు, ఇటు తెలుగు కవులకి, ఇటు గద్య కవులకి, ఇటు పద్య కవులకి, అటు జానపద, ఇటు
సంప్రదాయ కవిత్వానికి రెండిటికి కూడా నేను మధ్యవర్తిగా ఉంటూ కవిత్వాన్ని రాస్తానని చెప్పేసి అన్నాడు. దీంట్లో కొంచెం ఆత్మస్థుతి కనిపిస్తున్నప్పటికీ మహాభారతం దగ్గరికి వచ్చేసరికి నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యేద భక్తి కోటికిన్ అని చెప్పేసి అన్నాడు. మొదట రాసినటువంటి రామాయణ మన నిర్వచనోత్తర రామాయణంలోనేమో అమలోదాత్త మనీష నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటింతు శిల్పమునన్ పారగుడన్ కళావిధుడన్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి, మహాభారతం రచనకు వచ్చేసరికి నా నేర్చిన భంగి, నాకు తెలిసిందేదో నేను కొంచెం చెప్తాను అనే మాట అన్నాడంటే అతని యొక్క మేధస్సులో పరిపక్వత వచ్చింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తాత్విక చింతనతో ఇతను మహాభారతాన్ని రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. రసాభ్యుజిత బృందంగా మహాభారతాన్ని తను ఆవిష్కరించాడు. మహాభారతాన్ని ప్రబంధ మండలి అని పేరు పెట్టాడు. సజీవ చిత్రణలో తిక్కన అందవేశం చెయ్యి దీన్నే నాటకీయ పద్ధతి అని చెప్పేసి అంటారు. నన్నయ్య రాసినటువంటి మహాభారతం ఏమో కథాకథన పద్ధతిలో రాస్తే, తిక్కన రాసినటువంటి మహాభారతం నాటకీయ పద్ధతిలో రాశాడు. అంటే కథాకథన పద్ధతి ఒక పద్ధతి అయితే, ఒక వ్యక్తి చెప్తున్నాడు, కవి ఆడ నిలబడి మన కథ చెప్తున్నట్టుగా ఉండేది కథాకథన పద్ధతి. లేదు మనమే నాటకాన్ని లేదా సినిమాని చూస్తున్నట్లుగా రాసేటువంటి దాన్ని ఈ నాటకీయ పద్ధతి అని చెప్పేసి అంటారు. కాబట్టి నాటక రచనలాగా ఇతను నాటకీయ పద్ధతిని ఉపయోగించాడు అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. కనుకనే తిక్కన కవి బ్రహ్మ అని చెప్పేసి అన్నారు. ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ, సోమయాజి అనే బిరుదులు ఇతనికి ఉన్నాయి. పదాడంబరం, పాండిత్య ప్రకటనం చూపకుండా కేవలం అర్థం మీద దృష్టి నిలిపి పదాలు పొదుపుగా ప్రయోగించి రసనిర్భరంగా రచన చేసినటువంటి మహాకవి తిక్కన అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తిక్కన హరిహరులకు అభేదం కల్పించడం ద్వారా ఈ శుష్క వైషమ్యాలు నివారించాలని సంకల్పించారు. అందుకనే హరిహర నాథుడిందు కలలో కనిపించినట్లుగా చెప్పి ఆ హరిహర నాథుడికి తన గ్రంథాన్ని అంకితం ఇచ్చినటువంటి గొప్ప సామాజిక శాస్త్రవేత్త తిక్కన. దాంతోపాటు తన రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడు ఓడిపోకుండా గణపతి దేవ చక్రవర్తితోని సంధి చేసి, సంధి అంటే సహకారం తీసుకొని ఈ రాజరాజ మనమసిద్ధికి ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించినటువంటి వ్యక్తి తిక్కన. అంటే ఇటు రాజనీతిజ్ఞుడు, అటు సామాజిక వేత్త అని మనం తిక్కనను అనుకోవచ్చు. ఇతను మొదట రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణాన్ని మనమసిద్ధికి అంకితం ఇచ్చాడు. రెండో గ్రంథం మహాభారతం దీన్ని హరిహరనాథుడు అనేటువంటి దేవుడికి అంకితం ఇచ్చాడు. కాబట్టి తెలుగు సరిపడని సంస్కృతాన్ని వాడను, రెండు తెలుగు వాక్యాలను కలిపేటప్పుడు వచనం వాడను, చెవికి ఇంపుగా ఉన్నా సరే ప్రాస నియమం విడువను అని చెప్పేసి ఇతడు కొన్ని నియమాలను పెట్టుకొని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదం చేసే ప్రయత్నం చేశాడు. అమలోదాత్త మనీష నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటింతు శిల్పమునన్ పారగుడన్ కళావిధుడన్ అన్న చోట అక్షర సత్యాలు అవి. నిజంగా అతడు అంత గొప్పవాడే అనేటువంటి విషయాన్ని మనం అతని రచనల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్వచనోత్తర రామాయణంలో 7 ఆశ్వాసాలలో రావణాది వీరుల యొక్క చరిత్రలు, తర్వాత 3 ఆశ్వాసాల్లో సీతాపరిత్యాగము, రావణాసుర వధ, రామాశ్వమేధము, వాలి సుగ్రీవులు, హనుమంతుడు మున్నగు వారు జననాది వృత్తాంతాలు ఇవన్నీ కూడా నిర్వచనోత్తర రామాయణంలో ఇతను రాసినట్లుగా కనిపిస్తుంది. ఎవరు? తిక్కన సోమయ్య. ఇక మహాభారత రచన చేయడానికి కారణము అది రసాభ్యుజిత బంధం కావడమే. కావ్య కళా దృష్టి, ధర్మం ఆ కావ్యంలో అనుషంగికం. ఇది కావ్యంగా రాయాలనుకున్నాడు కాబట్టి దీంట్లో ఆనందమే పరమావధి అని చెప్పాడు. ఇది సంస్కృత భారతం శాస్త్రేతిహాసం కాగా తెలుగులో అది కావ్యేతిహాసం అయింది. దానికి కారణం నన్నయ్య బీజం వేస్తే తిక్కన దాన్ని పెంచి పోషించినట్లుగా మనకు
తెలుస్తూ ఉంది. తిక్కన అనవసరము అని అనుకున్న దగ్గర కొన్ని మూలంలో ఉన్నటువంటి విషయాన్ని మూలాన్ని సంగ్రహించడం, కొన్ని అవసరం అనుకున్న దగ్గర మూలాన్ని విస్తరించడం, దేశకాల పరిస్థితులను అనుసరించి కొంత మార్చివేయడం, మొత్తంకి మొత్తం కొంచెం తీసేయడం. ఇట్లా 4 అనువాద లక్షణాలతోని తిక్కన మహాభారతాన్ని రాసినట్లుగా మనకు తెలుస్తుంది. దాంట్లో సనస్సు జాతీయం, సంక్షేప భగవద్గీత, భీష్మోపదేశం ఇవి పూర్తిగా వదిలివేసింది. తర్వాత ఒక్క విరాట పర్వం తప్ప మిగతా అన్ని తగ్గించాడు. విరాట పర్వాన్ని మాత్రం పెంచాడు. చాలా రసోచితంగా అతని రచన మనకు కనిపిస్తుంది. విరాట పర్వంలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. పాత్ర చిత్రణ, రసపోషణ, ఔచిత్య, పాలనాది విషయాల్లో జాగ్రత్త వహించి కథలోని పూర్వపరాలను బాగా అనుసంధించి సంభాషణాదులను నాటకీయంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి తిక్కన. తన యొక్క కావ్యశిల్పం ఆద్యంతం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సంస్కృతంలో 1,00,000 శ్లోకాలకు పరిమితమైనటువంటి గ్రంథాన్ని సుమారు 3 వంతులకే ఈయన తగ్గించేశాడు. ఇందాక చెప్పుకున్నాం, మూలాన్ని సంగ్రహించడం, మూలాన్ని విస్తరించడం, పూర్తిగా మూలాన్ని తీసివేయడం, దేశకాల పరిస్థితుల ఆధారంగా మార్చడం అనేటువంటి విషయం. ఇతను 4 పద్ధతుల్లో మహాభారత రచనను చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ విరాట పర్వంలో ఇందాక నన్నయ్య రాసిన పద్యం ఏ విధంగానైతే శబ్ద చమత్కారానికి, శబ్దయుక్తికి ఉదాహరణ ఉందో అట్లాంటి శబ్దయుక్తి మనకి ఇక్కడ తిక్కన దాంట్లో కూడా కనిపిస్తుంది. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపార గుల్మత్పతుల్ గీర్వాణాకృతులేవురిపుడు నిన్ను దుర్లీలన్ వెసంగట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గనుట సత్యం బెమ్మేయి కింకీచక అని తన భర్తల గురించి ద్రౌపది చెప్పినటువంటి విధానాన్ని మనకి ఇక్కడ తిక్కన వివరించిన తీరు, దాంట్లో ఉన్నటువంటి గాంభీర్యం మనకు ఆ పద్యం చదవడం ద్వారా మనకు తెలుస్తుంది. పాండవులు తండ్రి చచ్చిన ప్రజలు వాళ్లకు వాళ్ళ రాజ్యాన్ని ఇయ్యాలి అని చెప్పేసి కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. కృష్ణ రాయబారంతోనే ఉపదేశం ఇవి 3 కూడా కృష్ణ రాయబారము, ద్రౌపది పురోహితుని రాయబారము, ధర్మాగ్రహము, సంజయ రాయబారంలో రాజనీతి విన్యాసము, కృష్ణ రాయబారంతో ఉపదేశం, ఇవన్నీ కూడా ఇతని యొక్క ఉపదేశ స్థాయిని మనకు తెలుస్తూ ఉన్నాయి. సమాజానికి మేలు చేసేటువంటి మంచి విషయాలు ఎంత చెప్పగలడో మనకు తెలుస్తుంది. సభలో ఉన్న వారిని వాక్య విధులు అంటాడు కృష్ణుడు, కానీ శ్రీకృష్ణుడి కంటే వాక్య కోవిదుడు ఉండడు అని పఠితులకు తెలుసు. అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ రాయబారంలో చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్తూ శ్రీకృష్ణుడు చేసినటువంటి సంధిలో అక్కడ సభలో ఉన్నటువంటి అందరినీ కూడా వాక్య విధులు అని చెప్పేసి పిలిచాడు. అంటే అంత గౌరవంగా పిలిచాడు. నిజానికి వాళ్ళెవరు ఆ పిలుపుకి అర్హత ఉండరు అని చెప్పేసి అన్నారు. అంటే ఒక పని కావాలి అని అంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళాలి, ఆ స్థాయిలో వాళ్ళను ఒప్పించి పని చేయించుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇతను మనం ఇందాక చెప్పుకున్నాము, మన్మసిద్ధి పట్టిన వేరే వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు గణపతి దేవ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇతడు గణపతి దేవుని సహకారాన్ని తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇట్లా సో ఈయన రాజనీతి పరుడు అనే విషయం తెలుస్తుంది. అట్నే ద్రోణ పర్వంలో అంటే మామూలుగా మహాభారతంలోనే కాదు ఎక్కడ కానీ ఫైటింగ్ సీన్ ఏదో చిన్నగా ఉంది అంటే చూస్తాం, బాగానే ఉంటుంది. కానీ మరి మొత్తం సినిమా అంతా ఫైటింగే ఉంటే ఆ సినిమా నడవదు. సో అట్లా మహాభారతంలో యుద్ధ షట్కము అంటారు. 6 కాండలు, 6 పర్వాలు యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధ షట్కాన్ని ఎట్లా రాయాలి అనేటువంటి దాంట్లో ఇతను చాలా ఆలోచించి అనవసరమైన వాటిని తీసేసి ఇంపార్టెంట్ అయిన వాటినే ఉంచి దాన్ని కూడా ఎట్లా రసస్ఫోరకంగా మనం తయారు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఇతడు చెప్పిండు. కాబట్టి
ద్రోణ పర్వంలో పద్మవ్యూహ రచన, అభిమన్యుడి అనుపమాన పరాక్రమము, అధర్మ పద్మవ్యూహంలో అధర్మ యుద్ధ వ్యూహంలో అతని మరణము, అర్జునుని విషాదం, ఇట్లాంటి అన్నీ కూడా నిరుపమానంగా ఇతను వర్ణించాడు. వర్ణనల్లో నాటకీయ శైలి, లోతైన ధార్మిక గంభీరమైనటువంటి విషయాలను ఇతడు తన రచనల్లో మనకు అందించినట్లుగా తెలుస్తూ ఉంది. తర్వాత వచ్చినటువంటి కవి ఎర్రన. ఈ ఎర్రన 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి కవి. 1280 నుంచి ఆ తర్వాత అంటే 14వ శతాబ్దం, 1301 నుంచి 14వ శతాబ్దమే కదా, కాబట్టి 14వ శతాబ్దంలో ఇతను ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ అంత కష్టపడి భారతాన్ని మొదలుపెట్టిన నన్నయ్య పూర్తి చేయలేదు, 15 పర్వాలు రాసినటువంటి తిక్కన కూడా పూర్తి చేయలేదు. కానీ ఒక పర్వంలో కొంచెం రాసి కూడా ఇతను మిగతా ఇద్దరితో సరిసమానంగా కవిత్రయంలో భాగం పంచుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. మామూలుగా భారతం అంటే పాండవులకు కౌరవులకు జరిగినటువంటి యుద్ధం, తర్వాత కురుక్షేత్రం గెలిచిన తర్వాత పాండవులు రాజ్యం చేయడం, తర్వాత వాళ్ళు స్వర్గారోహణం వెళ్ళడం దాకా అయిపోతుంది. ఇది భారతమే. మరి మహాభారతం అంటే హరివంశంతో కూడిన భారతాన్ని మహాభారతం అంటారు అని తెలుసుకొని ఆ హరివంశాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎర్రన. ఆ హరివంశంతో పాటు నృసింహావతార ఘట్టాన్ని కూడా చెప్పి నృసింహ పురాణాన్ని రాసినటువంటి వ్యక్తి కూడా మనకు ఎర్రన అనే విషయం తెలుస్తుంది. ఈ ఎర్రన యొక్క తల్లిదండ్రులు పోతమాంబ సూరనార్యులు, తాత నానమ్మ పెరమాంబ ఎలపోత సూరి అని మనకు తెలుస్తుంది. 1280 ప్రాంతంలో జన్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల వల్ల సాహిత్యవేత్తలు నిర్ణయించారు. ఇతను బహుపురాణ రచనాశీలుడు, అనేక పురాణాలను రాశాడు. ప్రౌఢము మనోజ్ఞము రసబంధురము అయిన కవితా ప్రబంధ పరమేశ్వరుడు ఇతడు ఏ ప్రబంధం రాయినప్పటికీ ప్రబంధము అనేటువంటి పదాన్ని ఎక్కువసార్లు తన రచనల్లో వాడిన కారణంగా ప్రబంధ పరమేశ్వరుడైనాడు. నన్నయ్య తిక్కన కవితా మాధుర్యాన్ని ఔపోసన పట్టినటువంటి వ్యక్తి. ఎర్రన కృతులు అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, హరివంశం, ఇవి కాక కవి సర్పగారుడము అనే చందో గ్రంథం కూడా రాసినట్లుగా తెలుస్తుంది. ఆనందరంగరాట్ చందం అనే పుస్తకంలో కస్తూరి రంగకవి ఈ చందో గ్రంథం నుంచి ఒక పద్యాన్ని స్వీకరించి ఎగ్జాంపుల్ చూపించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ గ్రంథం ఇప్పుడు లభించకపోయినప్పటికీ కవి సర్పగారుడము అనేటువంటి పుస్తకం మనకు లభించినప్పటికీ అతను రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేటువంటి 2 బిరుదులు ఉన్నాయి. ఇతడు శంభుదాసుడనే బిరుదు ఉన్నప్పటికీ వైష్ణవ మతాన్ని అనుసరించినట్లుగా మనకు తెలుస్తోంది. హరివంశము, నృసింహ పురాణము, రామాయణము అలభ్యంగా ఉంది, అది మనకు కనిపించట్లేదు. రాసినట్లుగా మాత్రం అక్కడక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. వీటిలో హరివంశము ఏ ప్రమాణాలతో చూసినా గొప్ప రచన. నాచన సోముని ఉత్తర హరివంశంతో సరి సమానంగా నిలిచేటువంటి కావ్యం హరివంశం. ఇది ఒక పురాణం. దీన్ని వేదవ్యాసుడే రచించాడు. దీని విషయంలో ఒక నమ్మకం ఉంది. మహాభారతంలో ప్రస్తావించిన కొన్ని విషయాల వల్ల కాలుష్యం అంటుకుంటుందని, అంటే పాపం తగిలింది, ఆ పాపాన్ని కడిగేసుకోవడం కోసం ఈ హరివంశాన్ని రాసినట్లుగా మనకు తెలుస్తోంది. విష్ణు కథలను వినిపించాలి, అందుకే వేదవ్యాసుడు హరివంశాన్ని రచించినాడు. హరివంశం రాస్తేనే మహాభారత రచన పూర్తినట్లు లెక్క. కాబట్టి ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేసిన ఎర్రన కవి హరివంశాన్ని కూడా పూర్తి చేశాడు. మహాభారతాన్ని సంపూర్ణం చేశాడు. మహాభారతాన్ని ప్రారంభించిన నన్నయ్యకు కానీ 15 పర్వాలు రచించిన తిక్కనకు కానీ భారత రచన పూర్తి చేశాడన్న ఖ్యాతి లభించలేదు. అది ఎర్రనకు మాత్రమే లభించింది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇతను నృసింహ పురాణాన్ని రాశాడు. తెలుగు సాహిత్యంలో భక్తి కవితా ప్రస్థానం ఎర్రన నృసింహ పురాణ రచనతోనే ప్రారంభమైనట్లుగా
పెద్దలు చెప్తున్నాడు, భక్తుడు భక్తిని కానీ ఉచితానుచితాలు పట్టించుకోడు. ఈ లక్షణం నృసింహ పురాణంలో కనిపిస్తుంది. కవి భక్తుడైనప్పటికీ భక్తి పారమ్యం కల పాత్ర ఉన్నప్పుడు కవి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు అని చెప్పి మనకు ఈ నృసింహ పురాణం ద్వారా తెలుస్తుంది. ఒక లక్ష్యాన్ని తెలుగు సాహిత్యానికి ప్రసాదించిన తొలి కవి ఎర్రన అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎర్రన తన నృసింహ పురాణాన్ని కృతి, కావ్యం, ప్రబంధం, విజ్ఞాన వాంగ్మయం అని ప్రశంసించాడు. నృసింహ పురాణం క్షేత్ర మహత్యం కావ్యాలకు ఒక మాతృక వంటిది. ఎర్రన రచించినట్లు చెప్తున్న రామాయణం మాత్రం మనకు లభించడం లేదు అనేటువంటి విషయం ఇక్కడ తెలుసుకోవాలి. నన్నయ్య, తిక్కనల వంటి మహాకవుల మధ్య తనదైన ఒక ప్రత్యేక ముద్రను, స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఎర్రన. అభివ్యక్తిలో, పద్యశిల్పంలో, అర్ధగాంభీర్యంలో, సూక్తి వైచిత్రిలో విలక్షణ మార్గాన్ని అనుసరించాడు అని చెప్పేసి అంటున్నాడు. నన్నయ్య, తిక్కనల వంటి మహాకవుల మధ్య తనదైన ముద్ర. ఏమంటున్నాడు? ఇప్పుడు నేను నాలాగా పాఠం చెప్పడం నాకు సులభం, మీరున్నారు మీలాగా మాట్లాడడం మీకు సులభం. నన్ను మీలాగా పాఠం చెప్పమన్నా, మిమ్మల్ని నాలాగా పాఠం చెప్పమన్నా మనకు అది చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ ఎర్రన గురించి చెప్తూ ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే, నన్నయ్య ఆది కవిగా చాలా గౌరవించబడ్డటువంటి వ్యక్తి ఒక ఆశ్వాసంలో, ఒక పర్వంలో కొంత భాగాన్ని రాసి ఆపేశాడు. అతని మరణమే దానికి కారణం అనుకుందాం. తిక్కన అక్కడి నుంచి 15 పర్వాలు రాసిన ఆయన చాలా గొప్ప కవి. ఇటు నన్నయ్య గొప్పోడే, అటు తిక్కన గొప్పోడే. మధ్యలో తనదైన ముద్ర వేసుకోవడానికి మార్గం లేదు, అతికించినట్టుగా ఉంటుంది. అట్లా మహాభారతం చదువుతుంటే అతికించినట్లుగా కాకుండా మహాభారతం లాగానే చదవాలి అనే ఉద్దేశంతో నన్నయ్య రాసినటువంటి కథాకథన పద్ధతిలో మొదలుపెట్టి తిక్కన రాసినటువంటి నాటకీయ శిల్పంలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడ మారిపోయింది ఇది అనేటువంటి విషయం తెలియకుండానే అటు నన్నయ్యలాగా ఇటు తిక్కనలాగా రాసి రెండింటికి ఒక వారధిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎర్రన అనే విషయం శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు అందరూ కూడా ఒప్పుకున్నటువంటి విషయం. సో ఇక్కడ నన్నయ్యది శబ్ద దృష్టి, తిక్కనది అర్ధ దృష్టి అని మనం ఇందాకని చెప్పుకున్నాం. ఎర్రనది వీరిద్దరికి మధ్య మార్గం అని చెప్పేసి చెప్తున్నారు. నన్నయ్యల శాబ్దిక విన్యాసము, తిక్కనల అర్ధగౌరవము కలిసినటువంటి శైలి ఎర్రనది. నన్నయ్య, తిక్కన కవిత నదీమ తల్లులు గంగా యమునలైతే ఎర్రనది సరస్వతి అని చెప్పేసి అంటున్నారు. సరస్వతి నది మనకు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది, అది కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి కవిత్రేం లేనిదే అనంతర కావ్య ప్రబంధ కవులు లేరు. తెలుగు భాషా సాహిత్యాలను సుసంపన్నం చేసినటువంటి వారిలో మొట్టమొదటిగా స్మరించదగినటువంటి వాళ్ళు ఈ కవిత్రయం. వీళ్ళ గురించి చెప్పుకోవడం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా మిగతా 2 పాఠాలు చెప్తాను అనుకున్నాను కానీ సమయం సరిపోని కారణంగా చెప్పలేదు. ఒకటి ఉన్న ఇద్దరు ఒక మాట చెప్పండి, మనం ఈ పాఠాన్ని ఇట్లనే నెమ్మదిగా కొనసాగిద్దామా, లేకపోతే వేగంగా మొత్తం సిలబస్ పూర్తి చేద్దామా? ఇంకొక 2 క్లాసులు ఉన్నట్టున్నాయి. ఆ 2 క్లాసులలో మిగతా మొత్తం పూర్తి చేద్దామా? ఇప్పుడు ఈ క్లాస్ విన్నారనుకోండి, మీరు మళ్ళీ ఏం పెద్ద గట్టిగా చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక్కసారి విని మీరు పోయి ఎగ్జామ్ రాసేయచ్చు. ఇట్లా చెప్పుకుందామా, లేదా మేము సార్ చదువుకుంటాము మరొక్కసారి అయితే పూర్తిగా చెప్పండి అంటే ఇంకొంచెం వేగంగా కొన్ని విషయాలు కట్ చేసి మిగతా పాఠాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఏం చెప్తే బాగుంటుంది అంటారు? ఇట్లానే చెప్పండి సార్. ఓకే, మంచిది, శుభం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే, మంచిది. ఈ BRAOU లైవ్ 21లో ఇది వస్తున్నట్టుంది. మీరు ఒక్కసారి ఏదైనా డౌట్ ఉన్నా మీ ఫ్రెండ్స్కి ఉన్నా కూడా ఆ ఛానల్ను రిఫర్ చేస్తే వాళ్ళు చూస్తారు. శుభం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.